అన్న మీ పేరు? రాజశేఖర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? దాదాపు 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి. అంటే ఇంతకు ముందు నా కేసీఆర్ ప్రభుత్వ పాలన తెలుసు మీకు. సో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేవలం ఇక్కడ దోచిపెట్టి ఢిల్లీలో దాచిపెట్టి అనే విధంగా చేస్తున్నటువంటిదే కనిపిస్తుంది తప్ప అభివృద్ధి లేదు. మాగంటి గోపినాథ్ గారు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ల పార్టీలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలు అంటే 3 టర్ములు ఆయన పనిచేసినంత కాలం కూడా జూబ్లీ హిల్స్ ప్రజలని తన కన్నబిడ్డలుగా చూసుకున్నాడు. ప్రతి చోట ప్రతి సందర్భంలో అభివృద్ధి ఆయన లక్ష్యంగా పెట్టుకొని ఆయన ముందుకు పోయినటువంటి వ్యక్తి. ఆయన అకాల మరణం అనేటువంటిది నిజంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్య పోటీ చేస్తుంది, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సో ఎవరిని గెలిపించుకుంటారు, ఎవరు కోటేస్తారు? గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ ప్రజలు తీర్పునిచ్చారో అదే విధంగా ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే విధంగా గోపినాథ్ అన్నని ఏ విధంగా అయితే స్వీకరించారో, ఏ విధంగా అయితే ఆయనను చూశారో, ఆయన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన సతీమణి గారు శ్రీమతి సునీతమ్మను కూడా అదే విధంగా చూస్తారు. ఖచ్చితంగా ఆయన ఏ విధంగా అయితే ఆదరించారో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ సునీతమ్మని ఆదరించి బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు. దీనిని బహుమతిగా కేసీఆర్ గారికి ఇవ్వడమే కాకుండా, ఈ గెలుపును ఇవ్వడమే కాకుండా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బగా చెంపపెట్టుగా ఈ గెలుపు